థామస్ పుల్లర్ అనే వ్యక్తి 1724 సంవత్సరంలో 14 సంవత్సరాల వయసులో ఆఫ్రికాకి ఒక బానిసగా అమ్మబడ్డాడు. అతను కాంప్లికేటెడ్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ని కూడా సింపుల్ గా సాల్వ్ చేయగలడు. అందుకే అతన్ని వర్జీనియా క్యాలిక్యులేటర్ అని పిలిచేవాళ్ళు. అయితే అతన్ని ఒక ప్రశ్న అడిగారు, సంవత్సరంన్నర రోజుల్లో ఎన్ని సెకండ్లు ఉంటాయి అని. అతను 2 నిమిషాల సమయం తీసుకొని 4,73,04,000 అని సమాధానం ఇచ్చాడు. అతడిని ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, 70 సంవత్సరాల 17 రోజుల 12 గంటల వయసు ఉన్న ఒక వ్యక్తి ఎన్ని సెకండ్లు బతికాడు అని. దీనికి అతను 1.5 మినిట్ గ్యాప్ తీసుకొని 221,05,08,00,000 సెకండ్లు అని సమాధానం ఇచ్చాడు. ఒక పేషెంట్ పరిస్థితి చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఒక పేషెంట్ కడుపులో 22 సంవత్సరాలుగా మలం అనేది పేరుకుపోయింది. ఆపరేషన్ చేసి డాక్టర్లు దాదాపు 30 పౌండ్ల మలాన్ని బయటకు తీశారు. కొంతమంది మహిళలు పొలం నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ కొన్ని కుక్కలు గుంపులుగా ఉండటం గమనించారు. తర్వాత అక్కడి నుంచి ఒక పాప ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా ఒక బాధాకరమైన దృశ్యం కనిపించింది. అప్పుడే పుట్టిన ఒక పసికందు నిస్సహాయక పరిస్థితిలో పడి ఉంది. ఆ పాపను చూసిన మహిళలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలిచారు. ఆ పాపకు ఒక క్లాత్ ని చుట్టి రక్షించారు. అదృష్టం కొద్దీ అంత చలిలో కూడా ఆ శిశువు బ్రతికే ఉంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే ఆ పాపను రక్షించిన మహిళల్లో ఒకరికి సంతానం లేదు. సంతానం లేని ఆ మహిళ ఆ పాపను దత్తత తీసుకుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒకే వ్యక్తికి సంబంధించిన 2 వేరువేరు ఫోటోలు అనుకోవచ్చు, కానీ నిజానికి ఈ 2 ఫోటోలు 2 వేరువేరు వ్యక్తులకు సంబంధించింది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు, పూర్తిగా ఒకరికొకరు తెలియదు. ఇది చైనాలో జరిగిన ఒక సంఘటన. ఒక పేషెంట్ డబ్బు బ్యాగుతో డాక్టర్ దగ్గరికి వచ్చాడు. అయితే ఇప్పటికే క్యాన్సర్ ముదిరిపోయే స్టేజ్లో ఉండటం వల్ల అతడిని రక్షించలేమని డాక్టర్ చెప్పాడు. నిరాశకు గురైన అతను తాను ధనవంతుడని, దీనికి ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని ఆ డాక్టర్తో చెప్పాడు. కానీ డాక్టర్కి తన పరిస్థితి తెలుసు కాబట్టి క్షమాపణలతో వీలు కాదు అంటాడు. పేషెంట్ ఆఫీసు నుంచి బయటకు వెళ్లి తన డబ్బు తనకు సహాయం చేయలేదనే కోపంతో చేతిలో ఉన్న బ్యాగ్ని నేలపైకేసి కొట్టాడు. దాదాపు 22 నుండి 23 వేల సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి, బహుశా ఒక యువతి కావచ్చు, న్యూ మెక్సికోలోని నేటివ్ వైట్ శాండ్ నేషనల్ పార్క్ లో ఉన్నవారు వదిలి వెళ్లిన కాలిబాట 1.5 కిలోమీటర్లు విస్తరించి 400కు పైగా మనిషి పాదముద్రలను ఉన్నాయి. ఇది అమెరికాలోని మానవ ఉనికికి సంబంధించిన పురాతన సాక్ష్యాన్ని అందించడమే కాకుండా మొదటి మానవులు అక్కడికి ఎప్పుడు చేరుకున్నారనే దానిపై మన అవగాహనను పెంచుతుంది. ఇక్కడ కనిపించే చిన్నపిల్లాడి పేరు జెఫ్రీ డామర్. అమెరికా చరిత్రలోనే అత్యంత భయంకరమైన సీరియల్ కిల్లర్లలో ఒకడు. మనకు తెలిసినంత వరకు అతను 17 మంది బాధితులను హింసించి చంపడమే కాకుండా వారిని తిన్నాడు. మిల్వాకీ మాస్టర్ గా పిలువబడే డామర్ ను చివరకు బంధించారు. ఇతనికి వరుసగా 15 జీవిత ఖైదు శిక్షలను విధించారు. కానీ అతను తన నేరానికి తగ్గ శిక్షను అంతగా అనుభవించలేదు. క్రిస్టోఫర్ స్కార్వర్ అనే మరొక నేరస్తుడి చేతిలో చంపబడ్డాడు. 2014లో చైనాలో దొరికిన 900 ఏళ్ల నాటి బుద్ధ విగ్రహం యొక్క సిటీ స్కాన్ ఒక రహస్యాన్ని వెల్లడించింది. లోపల సజీవంగా మమ్మీ చేసిన ఒక సన్యాసి శరీరం కనిపించింది. మంగ్బెటు ప్రజలు ప్రత్యేకమైన రూపానికి ప్రసిద్ధి చెందారు. వారి తలల ఆకారం పొడుగ్గా ఉంటుంది. పుట్టిన వెంటనే శిశువు తలను క్లాత్తో చుడతారు. ఇది సుమారు 10,000 సంవత్సరాల పాటు కొనసాగింది. చివరికి 20వ శతాబ్దం మధ్యలో క్రమక్రమంగా తగ్గింది. ప్రతిరోజు రాత్రి కుక్కలు మోగటంతో ఒక వ్యక్తికి అనుమానం వచ్చి అతను సీసీటీవీ కెమెరాస్ ని అమర్చాడు. అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లో రోజు రాత్రి ఒక చిరుతపులి ఆవు దగ్గరికి వచ్చి కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత రోజు ఇలా ఎందుకు జరుగుతుందని ఆరా తీగా చిరుతపులి తల్లికి 20 రోజుల వయసు ఉన్నప్పుడే అది చంపబడిందని, తల్లి లేని ఆ చిరుతపులికి ఆవు పాలిచ్చి దాని ప్రాణాలు కాపాడింది అని, తర్వాత ఆ పిల్ల పెద్ద అయ్యాక దాన్ని అడవిలో వదిలేశారని తెలుసుకున్నాడు. కానీ ఎదిగిన చిరుతపులి ప్రతి రాత్రి ఆవు దగ్గరికి వచ్చేది. ఆ ఆవునే తన తల్లిగా భావించి దాంతో సమయం గడిపేది.
అక్టోబర్ 1925 సంవత్సరంలో భారతదేశంలోని మధురలో లుగ్ది అనే స్త్రీ ఒక కొడుకుకు జన్మనిచ్చి కొద్ది కాలానికే మరణించింది. 1 సంవత్సరం తర్వాత 75 మైళ్ళ దూరంలో ఢిల్లీలో శాంతిదేవి అనే పాప పుట్టింది. శాంతిదేవికి 4 ఏళ్లు వచ్చినప్పుడు ఆమె లుగ్దీదేవి అని తన గత జీవితం గురించి తల్లిదండ్రులకు చెప్పడం ప్రారంభించింది. ఆమె పునర్జన్మ పొందింది అని, గత జీవితంలో ఆమెకి భర్త ఉన్నాడు అని, అతను ఒక వ్యాపారి అని ఇంకొన్ని విషయాలు వివరించింది. శాంతిదేవి చెప్పిన మాటల్లో కొన్ని నిజాలు ఉన్నట్లు గమనించారు. ఆమె తన కుటుంబం భర్తను కనుగొనాలని నిర్ణయించుకుంది. అతను ఎలాంటి లక్షణాలతో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో ఖచ్చితంగా చెప్పడం వల్ల అతన్ని కనుక్కోవడం జరిగింది. లుగ్దీదేవి భర్త శాంతిదేవిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. శాంతిదేవి దానికి సమాధానం చెప్పడంతో తను లుగ్దీదేవి పునర్జన్మేనని అతను గమనించి కన్నీళ్లు పెట్టుకున్నాడు.